ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇలా చేసి పెడితే మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైగా పిల్లలు ఎవరైనా సరే ఆలుని ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. అలానే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 5 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకున్నాను. అలానే ఒక 2 పెద్ద ఆలుగడ్డలు తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులో ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకు, అలానే చెక్క, ఒక 2 ఇలాచి, ఒక 3 లవంగాలని యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాము. ఆనియన్ అనేది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపుని యాడ్ చేద్దాము. పసుపుని యాడ్ చేస్తే మనకి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకొని మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల తొందరగా మనకి ఇవి మగ్గుతాయి. టమాటా మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మరలా ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసుకున్నాం కదా ఆలు వేసుకుందాము. వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచుదాము. ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఆలూని బాయిల్ చేసుకున్నాము. అలానే టమాటా కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయింది కాబట్టి వాటర్ అనేది మరీ ఎక్కువ అవసరం ఉండదు. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, మంచిగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కర్రీ. ఆలు కర్రీ అనేసరికి పిల్లలు ఎవరైనా సరే ఇష్టపడతారు కదా. ఇలా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
అలానే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.